కడపలో సీసీ కెమెరాల రచన నడుస్తూ ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుపై టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాసరెడ్డి డబ్బులు పీపీపీ మోడ్లో బయట ధనికులను అడుగుతామని చెప్పేసి అంటా ఉంటే ఇదంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కానీ ఇలా బయట వ్యక్తులను డబ్బులు అడగడం తప్పు అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇదే విషయం మనతో మాట్లాడటానికి వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కడపలో ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలపై నడుస్తున్న రచ్చపై సోషల్ మీడియాలో నడుస్తున్న దానిపై ఏమంటారు? నిజంగా నేనైతే నా అనేక ప్రెస్ మీట్లలో కూడా నేనైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న మన కడప ఎమ్మెల్యే గారు అయితే ఆమె భర్త గారైన ఎవరైతే శ్రీనివాసులరెడ్డి ఉన్నారో ఇద్దరు ఆలుమగులు ఎవరిని కూడా వదులుకోకుండా వసూళ్ల దందాను కడప నగరంలో చేస్తున్నారు. గతంలో ఎప్పుడు జరిగినటువంటి వసూళ్ల దందా ఈరోజు కడప నగరంలో జరుగుతుంది. ఏ వ్యాపారస్తులు కూడా వదలకోకుండా డిమాండ్ చేసి నువ్వు ఇంత ఇవ్వాల్సిందే, లేకపోతే మీరే చూశారు సోషల్ మీడియాలో, నువ్వు ఇంత ఇవ్వకపోతే నీ మీద దాడులు చేయిస్తాం అని చెప్పి వాళ్ళను భయభ్రాంతులు చేసి వాళ్ళ అక్కడి నుంచి పెండి ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కడప నగరంలో. ఎందుకంటే నేను అనేక ప్రెస్ మీట్లో చెప్తే ప్రజలు ఏమనుకున్నారు, ఏదో రాజకీయంగా నేను వాళ్ళ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకోని ఉండవచ్చు. కానీ వాస్తవాలు అనేది ఎప్పటికి కూడా దాగవు. వాస్తవాలు అనేది ఏదో ఒక సందర్భంలో బయటికి వస్తాయి. అదే తన సొంత పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి యొక్క నర్సింగ్ హోమ్ హాస్పిటల్నే వదలకోకుండా ఆయన ఏదో సమాధానం చెప్తా ఉన్నా కూడా ఆ సమాధానం కూడా వినకోకుండానే అలాగైతే దాని మీద దాడి చేయిస్తాంలే అని చెప్పిన మాటలు కడప నగర ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా విన్న పరిస్థితి. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకోకుండా ఈరోజు దాన్ని సమర్థించుకుంటూ మేము ధనవంతుల కాడ మేము ఖచ్చితంగా వసూలు చేస్తాము, ఎవరు ఎన్ని చెప్పుకోకున్నా, ఎవరైతే మీరు చేస్తున్న ఏదైతే భూదందా కానీ ఈ వసూళ్ల దందా కానీ దాన్ని వెలికి తీసి బయటికి పెడితే ఇవన్నీ ఎంతవరకు సమంజసము? నువ్వు అడిగింది వాస్తవం కాదా? వాళ్ళను డిమాండ్ చేసింది వాస్తవం కాదా? ఆయన ఏమంటాడంటే, నేను అడిగిన మాట వాస్తవమే, ఇది నేను మా పార్టీ నేత అతన్ని మీ మాటల్లో మా సందర్భంగా అడిగాను, సరదాగా అన్న మాటని సోషల్ మీడియాలో మొత్తం పూర్తి వీడియో చూడకుండా ఇలా అంటాం కూడా పద్ధతి కాదని చెప్పి శ్రీనివాసరెడ్డి అంటే. అది ఎవరుబ్బా? వాళ్ళ అనుయాయులే కదా పంపించింది. అక్కడ ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటారు? వాళ్ళు సరదాగా మాట్లాడుకున్న మాటలు ఇది బయటికి ఎలా వచ్చింది చెప్పండి? సరదాగా మాట్లాడుకున్న మాటలు బయటికి ఎలా వచ్చాయి? వాళ్ళ మనుషులు ఇచ్చిందే కదా. వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా, వాళ్ళ అనుయాయులు వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఆయన ఇచ్చిన సమాధానం కూడా నేను పార్టీలో పనిచేస్తున్నా అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాలు కూడా మేము విన్న పరిస్థితి. అలాంటి వాళ్ళనే వదలకోకుండా ఈరోజు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటే ఈరోజు ఎంతమందిని ఈ రకంగా భయభ్రాంతులకు చేసి వసూలు చేశారో కడప నగర ప్రజలకందరూ కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే శ్రీనివాసరెడ్డి ఏమంటాడంటే, ఇది పీపీపీ మోడ్లో ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉంటారో ఎవరైనా 5 రూపాయల నుంచి ఎవరు ఇస్తున్నా కానీ తీసుకుంటా ఉన్నాము, అది సీసీ కెమెరాల ఏర్పాటుకే ప్రజాశ్రేయస్సు కోసమే. ఇక్కడ గంజాయికి సంబంధించి గతంలో వైసీపీ నాయకులే గతంలో 5 ఏళ్లలో ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పాడు చేసేసారు, అందుకే మరోసారి సీసీ కెమెరాల ఏర్పాటు కోసమే మా ప్రయత్నం అని చెప్పేసి అంటున్నాడు. అది కాదు, ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెద్ద స్థాయిలో అడుక్కుంటా ఉంటే, జోలి పట్టుకుని అడుక్కుంటా ఉంటే అదే పందాలో ఇక్కడ నాయకులు కూడా ఇక్కడ ఎవరిని వదలకోకుండా ఆయన జోలి పట్టుకుని ఆయన అడుక్కుంటున్నాడు. వీళ్ళు డిమాండ్ చేసి వాళ్లకు భయభ్రాంతులు చేసి అడుక్కుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ కోసము అడగడం అనేది తప్పు కాదు. వాళ్ళు స్వతహాగా ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు స్వతహాగా ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే స్వతహాగా నగర డెవలప్మెంట్ కోసం ఎవరైనా సహకరించే వాళ్ళు వచ్చి మీ ఇంటికాడికి వచ్చి ఇస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి కాడికి హాస్పిటళ్లకు ఫోన్ చేసి డాక్టర్లకు ఫోన్ చేసి ఎంతమంది డాక్టర్లతో నిరూపించాలో చెప్పండి? డాక్టర్లకు ఫోన్ చేసి వాళ్లకు భయభ్రాంతులు చేసి మీరు ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి డాక్టర్ల కాడకు వసూలు చేయలేదా?
ఏ వ్యాపారస్తుని వదలకోకుండా అందరు వ్యాపారస్తుల కాడ డిమాండ్ చేసి వసూలు చేయడం లేదా ఇప్పుడు? మరి ఇవాళ నేను బ్లాక్మెయిల్ చేసి ఈరోజు వసూలు చేస్తున్నారు. మరి అదే కాదు, నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈరోజు సీసీ కెమెరాలు పెట్టేదానికి ఈ ప్రభుత్వం కాడ డబ్బు లేవా? ఎవరి బాధ్యత? సీసీ కెమెరాలు పెట్టి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల భద్రత కోసం చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కాదా? మరి ఈ ప్రభుత్వం కాడ 1 కోటి 2 కోట్ల రూపాయలు డబ్బులు లేవా? మరి నువ్వు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడివి, పాలిట్ బ్యూరో సభ్యుడివి, మరియు శాసనసభ్యురాలువి, మరి నువ్వు ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి నాకు సీసీ కెమెరాల కోసం 5 కోట్ల రూపాయలు కావాలని తెచ్చే దమ్ము లేదా నీ కాడికి? మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం బాధ్యత అది. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ప్రజలను సీసీ కెమెరాల సర్వేలెన్స్లో పెట్టాలంటే ప్రభుత్వం నిధులు తీసుకురావాలి. మరి అలా కాకుండా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వ్యాపారస్తులైనా సంతోషంగా ఉండాడా? వ్యాపారాలు ఉన్నాయా ఎక్కడైనా? రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయా? వ్యాపారాలందరూ కూడా వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే నిజంగా ఒక్కొక్క వ్యాపారస్తులు ఉదయం తెరిచిన సాయంకాలం మూసినంత వరకు బోనీ కూడా జరగని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అలాంటి వ్యాపారస్తులను మీరు ముక్కు పిండి వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసము? వాళ్ళు స్వతహాగా డెవలప్మెంట్ కోసం ఇవ్వచ్చు. మరి అలా కాకుండా మీరు డిమాండ్ చేసి, మీరు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా మీ ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టండి. మరి అలాంటిది పెట్టకోకుండా మరి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఏమైపోయా? మీ నిధులు లేవా మీ ప్రభుత్వం కాడ? 2,94,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఏం చేస్తున్నారు ఈ డబ్బులంతా? ఎక్కడ పోయి దాచుతున్నారు? అదే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకోకుండా ఈరోజు విదేశీ పర్యటన, ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి అనే వాడు ఎక్కడైనా విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఫలానా దేశానికి వెళ్తున్నారు, మరి వీళ్ళు దీంతో పాటు తోడు వెళ్తున్నారు, మరి ఇన్ని రోజులు అక్కడ ఉంటారు, మరి ఈ దేశంలో ఇన్ని రోజులు ఉంటారు, ఈ దేశంలో ఇన్ని రోజులు ఉంటారని ఖచ్చితంగా బహిర్గతం చేసి వెళ్ళాలి. మరి అలాంటిది గుప్తంగా ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పకోకుండా మరి ఒకరు సింగపూర్ అంటారు, ఇంకొకరు చెప్తారు. ఈ రకంగా చెప్పి ఇక్కడ దోచుకున్న సొమ్మంతా తీసుకొని పోయి సింగపూర్లో దాచుకునే దానికోసము మరి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడంలే. ఈరోజు 2,94,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఈరోజు మీరు ఏం చేశారు? సంక్షేమం అందించారా ఈ రాష్ట్ర ప్రజలకు? ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో? మరి అలాంటిది ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా ఈ సుమారుగా 2 సంవత్సరాల కాలంలో? మరి దానికి సీసీ కెమెరాల కోసం నువ్వు ప్రజల కాడ డబ్బులు అడుక్కొని నీ సీసీ కెమెరాలు పెట్టే దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల్ని కూడా మేము ఒకటే చెప్తున్నాం, మరి వాళ్ళ ఏదైతే తాటి చెప్పుళ్లకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మరి ఏ వ్యాపారస్తులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు తలొగ్గి మరి వాళ్ళు చెప్పినంత మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత అది. ప్రజలకు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్కి రాస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తుంది, మాకు ఖచ్చితంగా ఈ కడప నగరంలో సీసీ కెమెరాలు కావాలి, ఈ రకంగా ప్రజలను కాపాడుకోవాలంటే, మరి అదేవిధంగా ఇక్కడ అల్లరి మొక్కలను మనం కాపాడుకోవాలంటే మాకు సీసీ కెమెరాలు కావాలి, మాకు ఇంత నిధులు కావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడుతుంది, ప్రభుత్వం వాళ్ళకు శాంక్షన్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పెడుతుంది. మరి అదేవిధంగా పోలీసు నిజంగా గతంలో కూడా ఎప్పుడు కూడా మనం చూసాం, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ వ్యాపారస్తులను పిలిపించి ఒక రిక్వెస్ట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మాకు సులువు అవుతుంది, ఎలాంటి ఏదైనా సంఘటన జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, దొంగతనాలు జరిగినా కూడా ఆ దొంగలను పట్టుకోవాలంటే మాకు ఈ సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయి, మరి ఇన్ని సీసీ కెమెరాలు మాకు అవసరం ఉన్నాయి, మీరందరూ కూడా మాకు సహకరించండి, మీరు దాతలుగా ఉండి మీరు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి వ్యాపారస్తులకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మరి ఈయన ఈ రకంగా చేయడం ఎంతవరకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారా? దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది సీసీ కెమెరాల విషయంలో శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నది
తీవ్రమైన తప్పు అని చెప్పేసి అంజద్ బాషా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలి తప్ప ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏ వ్యాపారస్తుడు కూడా శ్రీనివాసరెడ్డి చేసిన ఆ బెదిరింపులకు లొంగొద్దు, వారికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పేసి అంజద్ బాషా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయ్తో సుధీర్, టీవీ 9 కడప.